మరి ఆ ఎలక్షన్స్లో ఈటెల గెలుపు తర్వాత మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే మీరు ఈటెల గెలిస్తే నేను రాజీనామా చేస్తానని అన్నారు కదా, అప్పటికి చాలామంది రాజీనామా చేయలేదు అని మీ వెంటబడ్డారు, కాల్స్ కూడా చేశారు. ఆ కాల్స్కు ఆ ట్రోలింగ్స్కు భయపడేవాని కాదు కాబట్టి ఒక ధీరుడిగా వీరుడిగా నేను వాళ్ళు చేసేటువంటి కాల్స్కు రెస్పాండ్ అయినా. కొన్ని సందర్భాల్లో ఎందుకంటే మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి వాళ్ళు రెచ్చిపోయే ధోరణిని అడ్డుకట్ట వేయాలని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే భాషలో నేను కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక రకంగా వాళ్ళ వల్ల నా లాంగ్వేజ్ను మార్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే చదువుకున్న యువకుడిని ప్రజాప్రతినిధిగా నేనే ఆ దిశగా పోయేటువంటి వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ సృష్టిస్తుంది అంటే ఇంకా చూసి చూడనట్టుగా ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆగడాలు ఈ భారతదేశ ప్రతిష్టను గంగలో గొలిపే ప్రయత్నం చేస్తారు అనే ఉద్దేశంతోన వాళ్ళు చేసినటువంటి ట్రోల్స్ విషయంలో ఆ ఛాలెంజ్ను స్వీకరించలేక ఎవరైనా దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీనామాలు చేయకుండా వెన్నుచూపి పారిపోయినని నేను ప్రస్తావించిన. కిషన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది. అంతెందుకు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో రాజీనామాకు సిద్ధపడితే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది తప్ప ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి ఎంవిఎస్ఎస్ ప్రభాకర్ గారితో నేను ఛాలెంజ్ను నేను సిద్ధం లేను, నా ఛాలెంజ్ను స్వీకరించండి అంటే ఎవరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ ఆ ట్రోల్స్ విషయంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినా భయపడే ప్రసక్తే లేదు. నా రక్తంలోనే భయం అనేది ఉండదు అనేది నేను చాలా స్పష్టంగా ప్రజానికానికి తెలియపరిచే విధంగా ఎన్ని కాల్స్ వచ్చినా ఎవరిని కామెంట్ చేసినా నిలబడ్డా. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ దుర్మార్గపు ఆలోచనలతోన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఎవడు చేసినా ఖచ్చితంగా నిలబడతాం, వాళ్ళను రాజకీయంగా అంతు చూస్తామని కూడా తెలియజేస్తాం.